మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టింది ఎక్కడ తాడిపత్రి. మరి మీరు తాడిపత్రిలో తిరగలేనప్పుడు, తాడిపత్రి రాజకీయాల్లో మీరు చురుగ్గా లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచి టికెట్ ఇచ్చారు? అప్పటికే అక్కడ పార్టీలో ఉన్న పేరం నాగిరెడ్డిని ఎందుకు పిలవలేదు? ఆయన అక్కడ అగ్రెసివ్గా లేడు కాబట్టి, ఆయన వ్యాపారాలు చేసుకుంటా పార్టీకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన చేయలే. మీరైతే అగ్రెసివ్గా ఉంటారని భావించారు జగన్ గారు? భావించిండొచ్చు కదా. భావించిండొచ్చా, భావించింటారా? భావించినాడు. అంటే ఆ దిశగా ముందుకు పోతున్నారు మీరు? దిశగా ముందుకు పోగొట్టే కదా మేము గెలిచి తీరుతాము. వాళ్ళు చేసే అరాచకాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడ కావచ్చు, ప్రజలకు చెప్పి మాకు అవకాశం ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. వాళ్ళు చేసిండేది ఏంది, వాళ్ళు డెవలప్ అయినారు తప్ప మేము ప్రజలు కానీ నాయకులు కానీ డెవలప్ చేయలే. మాకు అధికారం కట్టబట్టండి, మేము ఏ విధంగా డెవలప్ చేయాలో మేము చూపిస్తామని చెప్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద, తాడిపత్రిలో జేసీ సోదరుల మీద గెలవడం సాధ్యమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోల్చడం అయితే అది ఆశాస్పదం అండి. అది ఆశాస్పదం. వాళ్ళ స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు. వేములకు చెందిన పేర్ల పార్థసారథి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై నేను గెలుస్తాను అని ధీమా వ్యక్తం, నాకు ఖచ్చితంగా టికెట్ కావాలి అని అడుగుతున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద పేర్ల పార్థసారథి రెడ్డి గెలుస్తారంటారు? అది నమ్మే విషయమా? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర ఫ్యామిలీకి కానీ ఆ కడప జిల్లాలోనే త్రూఅవుట్ ఒక సీఎంతో మనము సాధారణమైన వ్యక్తి కూడా మాట్లాడచ్చు అనే అభిప్రాయం అక్కడ ఆ జిల్లా ప్రజలకు ఉంది, నాయకులకు ఉంది. అట్లాంటప్పుడు ఇంకో నాయకుడికి ఓటేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డితో అంటే మీరు పోల్చొద్దంటారు. జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి స్టేట్ లీడరు, అతను ఒక పార్టీకి నాయకుడు. వాళ్ళ ఫాదరు 2 టర్మ్స్ సీఎం, పిసిసి అధ్యక్షుడు. ఇంకోటి వీళ్ళ స్థాయి, వాళ్ళకు స్టేట్ వైడ్ వర్గం ఉంది, ఇంకోటి ఉంది. వీళ్ళకి ఎక్కడ వర్గం ఉందండి? ఆ తాడిపత్రి పరిస్థితి పెడితే ఆ ఎల్నూరు పుట్లూరుకి వచ్చి ఫ్యాక్షన్లు పెట్టేది తప్ప రెండో పరిస్థితి ఎక్కడుంటుంది చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక పార్టీకి అధినేత అయ్యాడు. అలాగే జేసీ సోదరులు పార్టీ పెడితే వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు అవుతారు. ఇక్కడ రాష్ట్ర నాయకులా కాదా అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ అభివృద్ధి, చరిష్మా, ప్రజల్లో ఉన్న భావన మొత్తం కూడా, అభిప్రాయం మొత్తం కూడా ఇది అక్కడ కేంద్రీకృతమై ఉంది తాడిపత్రిలో. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి జేసీ సోదరులకు తేడా ఎలా చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు అండి. అతను ఢిల్లీ పీఠాన్నే దద్దరిల్లించిన వ్యక్తి ఆయన. ఏ నాయకుడు సాహసం చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించడం లేదు. ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజల ప్రేమను చూరగొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, మీరు అన్నట్లుగా మీ అధినేత ఢిల్లీ పీఠాన్ని దద్దరించిన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు వైజాగ్లో ఓడిపోయారు. మళ్ళీ వీళ్ళ నేపథ్యం ఉన్న విజయమ్మ ఎలా ఓటమి చెందారంటారు? అక్కడ పరిస్థితుల ప్రభావం వల్ల, అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. ఆమె ఎప్పుడూ హౌస్ వైఫే. ఆయన పోయిన తర్వాత అక్కడ పెట్టాల్సి వచ్చింది, కొన్ని కారణాల వల్ల పెట్టినారు. అంతకుమించి వేరేదేం లేదు. అంటే అది ఓడిపోయింది కూడా అప్పటి వరకు కంబంపాటి హరిబాబు ఎవరికి కూడా తెలియదు. ఆ వ్యక్తి చేతిలో విజయమ్మ ఓడిపోయారు, చరిష్మా ఉన్న విజయమ్మ ఓడిపోయారు కదా. అలాంటప్పుడు జగన్ ఓడిపోతారంటే ఎందుకు ఒప్పుకోరు? జగన్ రెడ్డి పూర్తి పొలిటీషియను. ఆయన ఓడిపోయేదంటూ జరగడం అనేది అది అసలు ఎవరు నమ్మలేని ఇది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. అదే ఇక్కడ అడిగేది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎంత అసాధ్యమో పులివెందల్లో, తాడిపత్రిలో జేసీ సోదరులను ఓడించడం కూడా అంతే అసాధ్యం అన్నది ఇక్కడ ప్రశ్న. జేసీ సోదరులు చేసే అరాచకాలు గతంలో ఒక రకంగా ఉన్నారేమో కానీ ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి వాళ్ళు విపరీతంగా ఏ వర్గాన్ని, ఏ నాయకుడిని వదలలేదు, ఏ వ్యాపారాన్ని వదలలేదు. అందరి వ్యాపారాలు అతను గుంజుకున్నాడు, అతను బినామీ పెట్టుకున్నాడు, అతను చేసుకునే పరిస్థితి అట్లా. ఏ వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడిన వ్యక్తి కూడా కాదు ఆయన.
అలాంటిది ఈరోజు మేము పోయిన తర్వాత అతను ఇతరులు గౌరవించే సంస్కృతి వచ్చిందంటే దానిపైన నేను ఇప్పటికే విజయం సాధించిన అనుకుంటాను. ఏ అంశం మీద? అంటే వాళ్ళ దగ్గర ఉండే నాయకులను గౌరవిస్తా ఉండేదాని పైన. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.